సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. My name is Darshik Solanki, reporting Suman TV. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం సొసైటీలో పిల్లలు అల్లరి చేయకుండా ఉండాలంటే మొబైల్, అల్లరి చేస్తుంటే మొబైల్, తినాలి అంటే మొబైల్, తింటున్నప్పుడు కూడా మొబైల్, ఎప్పుడు చూసినా మొబైల్ మొబైల్ మొబైల్. సో అయితే మొబైల్కి డిఫరెంట్గా పిట్ట కొంచెం కోతగనం, ఇది సాధారణంగా మనం వినే ఉంటాం. ఈ పిట్ట కొంచెం కోతగనం అనేది ఇక్కడ కూర్చున్న ఒక అబ్బాయికి అయితే సూట్ అవుతుంది. తన ఏజ్ ఇప్పుడు 2 years 8 months. అద్భుతం ఏంటంటే మొత్తం ఓవరాల్ కంట్రీస్లో ఉన్న ఫ్లాగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఫ్లాగ్స్ అన్నీ కూడా చూపిస్తే ఈ ఫ్లాగ్ ఏ కంట్రీది, ఈ యొక్క క్యాపిటల్ కూడా, కంట్రీ యొక్క క్యాపిటల్ కూడా తను చెప్పడం జరుగుతుంది. అయితే అసలు ఏంటి ఈ స్టోరీ, ఇవన్నీ కూడా అడుగుదాం. ఇతను ఎవరు కాదు, నా ఫ్రెండ్ దార్షిక్ సోలంకి తన పేరు. అసలు నిజంగా చెప్పగలుగుతున్నాడా లేదా ఒకసారి మనం ట్రయల్ రన్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్. Hi, నేనేమేంటి? Darshik. ఓకే, నా నేమ్ ఏంటి? చందు భయ్య. భయ్యానా? సో ఏం చేస్తావు? స్కూల్కి వెళ్ళావా? చదువుతున్నావా నువ్వు? ఏ క్లాస్? Nursery. ఏ స్కూల్? School. మినిమైన్ స్కూలా? నర్సరీ. నేను యూకేజీ. తెలుసా? నేను ఎలా తెలుసు? ఇదేంటిది? మెడల్. ఇదేంటి? ఇది కూడా మెడల్. ఎస్, ఇది నాకు వచ్చింది. ఇది నీకా? ఇది కూడా నీదే. ఓకే, నేను వేసుకుంటాను అందకలా. ఓకే, థ్యాంక్ యూ. నేను వేసుకోవాలా? రెడీ? కమాన్. రెడీ? ఈ 2 మెడల్స్ కూడా, ఒకటి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, 2 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్. ఈ 2 కూడా తనకి వచ్చాయి, ఈ 2 మెడల్స్ కూడా. సో అయితే దీనికి సంబంధించి అసలు ఈ కంట్రీస్ అన్నీ కూడా 195 కంట్రీస్ అన్నీ కూడా, ఈ కంట్రీస్ ఫ్లాగ్స్ ఇవి. ఈ ఫ్లాగ్స్ తనకి చూపిస్తే సో ఈ కంట్రీ నేమ్తో పాటు క్యాపిటల్ కూడా చెప్పేస్తున్నాడు మన దర్శిక్ సోలంకి. అందుకు గాను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక మెడల్ వచ్చింది, అట్ ద సేమ్ టైం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇంకో మెడల్ వచ్చింది తనకి. సో ఒకసారి అయితే దర్శిక్ సోలంకిని అడుగుదాం, మనం కూడా టెస్ట్ చేద్దాం ఒకసారి. ఈ పిట్ట కోత ఎలా ఉందో మనం కూడా చూద్దాం. ఎస్ దర్శిక్, స్టార్ట్ చేద్దామా? చెప్తావా? ఓకే, రెడీ? మలేషియా. ఓకే. బెబేమస్. ఓకే. బెహ్రెయిన్. ఓకే. గ్రెనడా. ఓకే. స్వీడన్. వెనిజులా. సురినామ్. Republic of the Congo. ఓహో. Republic of the Congo. ఇది Uganda. North Korea. ఇటు చూడు. మెక్సికో. సో మిడిల్లో తీసాడుదా, అంటే ర్యాండమ్గా కాకుండా మిడిల్లో కూడా కొన్ని తీసాడుదా. ఆస్ట్రేలియా. క్యూబా. సౌదీ అరేబియా. ఓకే, క్యాపిటల్స్ కూడా చెప్తావా? చెప్పు. ఇరాన్, టెహరాన్. ఓకే. మాంటెగ్రో. క్యాపిటల్? పోడ్గారికా. ఫిలిప్పీన్స్. క్యాపిటల్? మనీలా. ఓకే. ఆస్ట్రియా. వియన్నా క్యాపిటల్. సో చూస్తున్నాం కదా ఎన్ని కంట్రీస్లో. నిజంగా చాలా వరకు నాకే కాదు, ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు. బట్ ఎట్లా మనం క్లియర్గా అడుగుతున్నా కూడా, నెక్స్ట్ మధ్యలో కొన్ని పిక్ చేసి అడుగుతున్నా కూడా ప్రతిదీ చెప్తున్నాడు, క్యాపిటల్తో కూడా చెప్తున్నాడు. నిజంగా ఈ 2 years 8 month గ్యాప్లో తనకి ఇంత ఐక్యూ లెవెల్స్ ఉన్నాయంటే సూపర్. అంటే దర్శిక్, ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? ఇప్పుడే నేర్చుకున్నావా? ఓకే. ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? మమ్మీ నేర్పించారా? ఇంకా ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? అన్నీ నేర్చుకుంటున్నావా? 195 కార్డ్సా? సూపర్. నాకు నేర్పిస్తావా? ఇది నేర్పించు. ఇది ఏంటి చెప్పు.
ఆస్ట్రియా వియన్నా ఓ ఆస్ట్రియా వియన్నా, క్యాపిటల్ వియన్నా, అంతేనా? ఓకే. ఇప్పుడు ఇవి కాకుండా నెక్స్ట్ ఇంకేం నేర్చుకుంటున్నావు నువ్వు? చెస్ చెస్సా? వచ్చా నీకు చెస్ ప్లే చేయడం? నాకు నేర్పిస్తావా? రాదా? నేను నేర్పించాలా? నీకు స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారా? ఏ నేమ్స్ చెప్పు. లావిత్ లావిత్, దుర్లాస్ మిషికా మిస్సికా, గర్ల్ ఫ్రెండా మిస్సికా? ఫియాన్సీ. అర్జున్ ఐజున్. అందరు అమ్మాయిలే? అబ్బాయిలు లేరా? మరి అబ్బాయిల పేర్లు చెప్పు. అందరు అమ్మాయిల పేర్లే చెప్తున్నా. అబ్బాయిలు ఎవరున్నారు? అర్జున్ ఉన్నారు. అర్జున్. మరి నా పేరు చెప్పలేదు. చందుభయ్య. చందుభయ్య. ఫ్రెండ్స్ కదా? ఫ్రెండ్సా? ఓకే. సో ఇది మెడల్ వచ్చింది, చూపించు ఒకసారి. చెప్పు, ఇది నాకు వచ్చిన మెడల్స్ అని చెప్పు. ఇది నాకు వచ్చింది. అటు చూపించు. చెప్పు, హలో సుమన్ టీవీ, హలో సుమన్ టీవీ, ఇది నాకు వచ్చిన మెడల్స్. నాకు వచ్చిన మెడల్స్. ఓకే. సో మమ్మీ డాడీతో మాట్లాడదాం ఒకసారి. ఇక్కడ మన దార్శిక్, నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, మా ఫ్రెండ్ యొక్క ఫాదర్ మదర్ కూడా ఇక్కడే ఉన్నారు. సో హాయ్ మేడం. హలో. హాయ్ సార్. హాయ్. ఏంటి మీ నేమ్ ఏంటి? నా పేరు ప్రియల్ అండి. ప్రియల్. నా పేరు విశాల్ సోలంకి. విశాల్ సోలంకి. సో ఇప్పుడు దార్శిక్ ఏ ఏజ్ నుంచి తనకి నేర్పించారు, అసలు ఎట్లా నేర్చుకున్నాడు ఇవన్నీ కూడా? అంటే తను కార్డ్స్ నేర్చుకోవటం అయితే ఒక 4 months బ్యాక్ స్టార్ట్ చేశాడు. ఏప్రిల్ మే జూన్లో ఎప్పుడో స్టార్ట్ చేశాడు. ఓకే. సో స్టార్టింగ్లో బాగానే నేర్చేసుకుంటున్నాడు. 10-20 కార్డ్స్ ఫాస్ట్గా జస్ట్ మేమేం చెప్పకుండానే నేర్చుకున్నాడు. ఓకే. ఇంకా అది చూసి మేమేమనుకున్నామంటే కొంచెం ఎంకరేజ్ చేస్తే నేర్చుకుంటాడేమో అని ఇంకో 100 కార్డ్స్ స్టార్ట్ చేసాము. ఓకే. బట్ ఆ 100 కార్డ్స్ ఆల్మోస్ట్ 1.5 monthsలోనే కవర్ చేశాడు. అంటే 100 కార్డ్స్ ఫస్ట్ 100 కార్డ్స్ కొంచెం ఈజీగానే ఉన్నాయి. అంటే కొన్ని కంట్రీ నేమ్స్ మనమైనా ప్రొనౌన్స్ చేయగలం, కానీ పిల్లలు కూడా ప్రొనౌన్స్ చేయగలరు అనుకుని అవి సైడ్ చేసేసి అట్లీస్ట్ 100 అయినా నేర్పించాలని ట్రై చేసాం. బట్ అంతా తన ఎఫర్ట్స్తో 1 monthలో నేర్పించేసింది. ఓకే. ఇంకా ఇక్కడతో ఆపటం ఎందుకు అని మిగతా బ్యాలెన్స్ కూడా నేర్పించేస్తే ఇంకా కంట్రీస్తో పాటు క్యాపిటల్స్ కూడా నేర్చేసుకున్నాడు. జస్ట్ 2.5 monthsలో మొత్తం 195 కంట్రీస్ నేమ్స్తో సహా నేర్చేసుకున్నాడు. ఓకే మేడం, మీరు చెప్పండి అసలు ఎందుకు ఈ థాట్ వచ్చింది మీకు ఇట్లా నేర్పియాలి? సో సాధారణంగా ఈ ఏజ్లో పిల్లలు అసలు అంత ఐక్యూ లెవెల్స్ ఉండవు. సో ఇలా నేర్పించాలని మీకు ఎప్పుడు వచ్చింది అసలు ఆ థాట్? యాక్చువల్గా నేను యూట్యూబ్లో ర్యాండమ్గా వీడియోస్ చూసినప్పుడు కొంతమంది 8 monthsలో కూడా రికగ్నైజ్ చేయడం అన్ని చూస్తున్నాను. వాళ్ళు 8 monthsలో రికగ్నైజ్ చేయగలుగుతున్నారు అంటే 2 years మాటలు కూడా నేర్చుకున్న తర్వాత చెప్తాడు కదా, ఎందుకు చెప్పలేడు? చాలా మంది అన్నారు ప్రెషర్ అయిపోతుంది, పిల్లోడు నేర్పించుకోలేడేమో. నేను నమ్మాను, నేర్చుకుంటాడు, పర్వాలేదు, ట్రై చేద్దాం అట్లీస్ట్ అని. ట్రై చేస్తున్నప్పుడు హీ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఓకే. నేర్చుకున్నాడు అని చెప్తే నేను 100 ట్రై చేద్దాం అనుకున్నాను. నువ్వు నేర్చుకున్నాడు అని 195 నేర్చుకున్నాడు. రోజు వాళ్ళ డాడీ కూడా ఆఫీస్ నుంచి రాగానే ఎంత టైర్డ్ అయిపోయినా సరే ఒకసారి సరదాగా చేయించడం, టెస్ట్ చేయడం, ఆడించడం కూడా పాపం డైలీ చేయించేవారు. అలా వాడు పికప్ చేస్తాడు తొందరగానే. ఒకసారి ట్రై చేద్దాం, తనే చెప్పారు ఒకసారి రికార్డ్ ట్రై చేయి ఒకసారి అంటే నేను మొత్తం వెబ్సైట్ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని కాంటాక్ట్ చేసి వాళ్ళు చేస్తాం. ఐడియా అయితే తను ఇచ్చారు, ఇంప్లిమెంట్ చేశాను నేను. ఓకే. అసలు నెక్స్ట్ ఫర్దర్ గా ఇప్పటి వరకు ఓకే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో కావచ్చు, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కావచ్చు, తన నేమ్ ఎంటర్ అయింది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అండి. యాక్చువల్గా ఎంతవరకు వస్తాడని అనుకోలేదు. నెక్స్ట్ ఫర్దర్ గా ఇప్పుడు ఇంతవరకు ఓకే స్కూల్ చదువుతున్నాడు, తనున్న ఏజ్ కి యాక్చువల్ గా మళ్ళీ నర్సరీలో చదువుతున్నాడు. తను యాక్చువల్గా నర్సరీ ఏజ్ కాదు కానీ ముందుగానే జాయిన్ చేస్తాం. పికప్ చేశాడు కదా, ఎందుకు టైం వేస్ట్. ఓకే. సో నెక్స్ట్ ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ ఏం చేపిద్దాం అనుకుంటున్నారు? ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు? చెస్ నేర్పిద్దాం అనుకుంటున్నాం అండి. ఫస్ట్ అన్ని అయితే క్యామెల్ హార్స్ అవన్నీ చెప్తాడు, మూవ్స్ అవి నేర్పించాలి యాక్చువల్గా ప్రాపర్ గా. ఓకే. కొంచెం చిన్నోడు కదా ఆగేమో, కొంచెం మెల్లగా ట్రై చేద్దాం. అల్లరి చేస్తాడు ఇంట్లో? అల్లరంటే పీకేడాలు అవన్నీ చేయడు, వాడు చేసే అల్లరి కూడా ముచ్చటగానే ఉంటది, ఇబ్బంది పెట్టాడు. ఈజ్ వెరీ గుడ్ బాయ్. నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రోజు ఫుల్ డే ఏదో ఒక పేపర్ వర్క్ చేయటం, నేమ్స్ రాయటం, ABCDలు రాయటం. వాడి ఏజ్ కి వాడు మొత్తం A to Z రాస్తాడు. ఇంకా స్కూల్లో అయితే HI వరకే వచ్చారు, అది కూడా రాయటం నేర్పించలేదు, జస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. బట్ వాడికి A to Z మొత్తం రాయటం వచ్చు. హాయ్ సార్, నమస్తే. ఏంటి సార్ మీ నేమ్ ఏంటి? రమేష్ సోలంకి. రమేష్ సోలంకి. మేడం మీ పేరు? రేఖా సోలంకి. రేఖా సోలంకి. మన దార్శిక్ సోలంకి గ్రాండ్ మదర్ అంటే ఈ వయసులో తను ఇంతలా నేర్చుకున్నాడు, తనకి రికార్డు కూడా వచ్చింది.
సో యాజ్ ఎ గ్రాండ్ మదర్గా గ్రాండ్ ఫాదర్గా ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా ప్రౌడ్ అండి, చాలా ప్రౌడ్ హ్యాపీ. ఓకే. అల్లరి చేస్తుంటాడు మీతో. యాక్చువల్గా పిల్లలకి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. అంటే అల్లరి చేయడం కానీ ఫైటింగ్ చేయడం కానీ వీళ్ళతో ఎక్కువ చేస్తుంటాడు, మదర్ ఫాదర్తో చేయరు. సో మీతో ఏమైనా అల్లరి చేస్తుంటాడా? చేస్తూ ఉంటాడు కానీ లిమిట్లో. దార్షిక్ తాతతో ఫైటింగ్ ఆడుతా? డిష్ అని ఆడతావా? అసలు బాక్సింగ్ ఆడుతావా? ఎలా ఆడతావు బాక్సింగ్ చూపి. ఓ సూపర్. అంటే తిన్కి అంత ఐక్యూ లెవెల్స్ ఎట్లా వచ్చేసారు? అంటే మీరు కూడా మీ ఏజ్ లో అంతే బ్రిలియంట్గా ఉండేవారా, లేకపోతే మీ అబ్బాయి నుంచి వచ్చి ఎట్లా? అంత బ్రిలియంట్ లేదు కానీ బ్రిలియంట్ వాళ్ళు కూడా బ్రిలియంట్, వాళ్ళు కూడా చాలా బ్రిలియంట్. ఇది ఇంకా అప్డేట్ వర్షన్ కదా. ఓకే, అప్డేటెడ్ వర్షన్. సో అంటే మీ నుంచి మీ అబ్బాయికి, మీ అబ్బాయి నుంచి మీ మనవడికి. సో ఫర్దర్గా దార్షిక్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎట్లా ఏ స్టైల్లో చూద్దాం అనుకుంటున్నారు? అందరూ అదే చెస్ నేర్పిస్తా ఉంది. ఓకే, అంటే ఇంకా పికప్ చేస్తే అర్థం అవుద్ది. ఓకే, కానీ పర్వాలేదు, కొద్దిగా స్టార్ట్ చేశారు ఇప్పుడు, కొద్దిగా పికప్ చేస్తే మళ్ళీ ఫాస్ట్ చేస్తాడు. ఏదైనా నేర్చుకోవాలంటే ఫాస్ట్ నేర్చుకోవాలి. ఓకే. ఫుడ్ ఏం తింటారండి? ఫుడ్ ఎక్కువగా దార్షిక్ ఏం తింటారు? అదే తింటారు. స్పెషల్గా మమ్మీ నాకు అది చెయ్యు, మమ్మీ నాకు అది చెయ్యు అని ఏం అడగడు. ఏది పెడితే తింటాడు. తింటాడు. ఓకే, లేకపోతే కొంచెం టైం ఆగి తినిపిస్తే అప్పుడు తింటాడు. కానీ చాక్లెట్ అంటే చాలా ఇష్టం. చాక్లెట్ తింటాడు. అది కూడా తక్కువే ఇస్తాను నేను. దార్షిక్ నీకు చాక్లెట్ అంటే ఇష్టమా? అవునా? బోల్ చాలా ఇష్టం. బోల్ చాలా ఇష్టమా? చాలా. మరి చాక్లెట్ కావాలా? తేవాలా? అచ్చు వస్తున్నందుకు నీకు చాక్లెట్ అడుగుతుంటే కావాలా? చాక్లెట్ ఇవ్వాలా? అది అసలు వైద్యకి లావింది అయిపోయింది. చెప్పు. లేదా మళ్ళీ మ్యాజిక్ చేయి. నువ్వు కళ్ళు మూసుకో, చాక్లెట్ తీసుకొస్తా. ఓ ఏం బిష్ బిష్ బిష్. లేదు తీరా ముద్దు పెడితే కళ్ళు మూసుకొని కిస్ చేయి, అప్పుడే వస్తుంది చాక్లెట్. సెకండ్ ఇవ్వ. ఇదిగో చాక్లెట్. థ్యాంక్ యూ చెప్పు. మరి థ్యాంక్ యూ అక్కడ చెప్పు. థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సుమన్ టీవీ. సుమన్ టీవీని చెప్పు. సుమన్ టీవీ అందరూ నా వీడియో చూడండి. ఇలా చూడు, కెమెరా చూడు. నా వీడియో చూడండి. నా వీడియోని లైక్ చేయండి, నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. అమ్మా ఇచ్చే ఫ్లయింగ్ కిస్. ఇదిగో చాక్లెట్. మళ్ళీ చాక్లెట్. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ భయ్యా చెప్పు. థ్యాంక్ యూ. రైట్, ఇది ప్రస్తుతం దార్షిక్ షోలాంకి. నిజంగా ఇంత చిన్న ఏజ్లో అన్ని కంట్రీస్ నేర్చుకొని అంత అద్భుతంగా చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం ముద్దుగా మాట్లాడుతున్నాడు, మంచిగా అల్లరి చేస్తున్నాడు. చాలా చూడముచ్చటగా సూపర్. ఎందుకంటే ఈ ఏజ్లో అన్ని రికార్డ్స్ రావడం అంటే చాలా పెద్ద విషయమనే చెప్పుకోవచ్చు. అదే దీనికి సంబంధించి మదర్ అండ్ ఫాదర్ విషయం కావచ్చు, అండ్ గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ కూడా, వీళ్ళందరూ కూడా తను అంటే ఇప్పుడున్న జనరేషన్కి డిఫరెంట్గా పెరగాలి, మంచిగా నేర్చుకోవాలన్నీ కూడా లెర్నింగ్ ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ టైం కూడా సాక్రిఫైస్ చేసి ఆ పిల్లాడికి అన్నీ నేర్పిస్తూ ఉన్నారు. సో ఈ దార్షిక్ షోలాంకిని చూసి చాలామంది చాలా నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం కొంతమంది పేరెంట్స్ కూడా పిల్లలకి ఈ మధ్యకాలం ఎక్కువగా మొబైల్ ఇచ్చేస్తూ ఉంటారు. సో దార్షిక్ షోలాంకికి ఎట్లా నేర్పిస్తున్నారు? అట్ ద సేమ్ టైం కొద్దిలో కొంత అందరూ ఒకలా ఉండాలని లేదు, కాకపోతే కొంతలో కొంత మొబైల్ అవాయిడ్ చేసే దిశగా ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా నేర్పించినట్లయితే అందరూ కూడా బాగుంటుంది. మన ఫర్దర్ జనరేషన్ అద్భుతంగా ఉంటుంది అని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.